హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా అక్క బావ వాళ్ళు వచ్చిన రోజు నైట్ బ్లాగ్ అనమాట. సో వాళ్ళు నాగ్పూర్లో ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి సమ్మర్ వాళ్ళు ఒక 1 వీక్ వెకేషన్ లాగా ఇక్కడికి వస్తారనమాట. సో వాళ్ళు వచ్చినప్పుడు ఒక వీడియో చేద్దాము అని అనుకొని ఇట్లా వీడియో చేస్తుండే. ఇక్కడ బ్రైటీ బావ వాళ్ళు పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. చిన్న చిన్న వస్తువులు ప్లేస్ చేసారు అక్కడ. దాని మీద రింగ్స్ వేయడం అనమాట. అక్కడ మా చెల్లెలు స్కోర్ వేస్తుంది. బ్రైటీ చాలా ఎగ్జైట్ అవుతుండే. అన్నలతోటి చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇవాళ బావ వాళ్ళు వెళ్ళిపోయినారు, కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడము బ్రైటీకి చాలా బాగా నచ్చింది. ఉన్నన్ని రోజులు వాళ్ళ దగ్గరనే ఉండే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ బావకి ఏంటంటే వెకేషన్స్ ఇట్లా బయటకి వెళ్ళడము, ఎక్స్ప్లోర్ చేయడము, అన్ని విషయాలు తెలుసుకోవడము, అక్కడున్న వాటిని గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇష్టం. అట్లా పిల్లలకి కూడా అలవాటు చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. పిల్లలకి ఒక 3rd 4th క్లాస్ వచ్చినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్, వాటి యొక్క కల్చర్ ఇట్లా చూపించడం అనేది మంచి ఐడియా అనిపించింది. ఇక్కడ బాబు కూడా అందరూ ఉంటే చాలా ఎగ్జైట్ అవుతాడు, చాలా నవ్వుతూ ఉంటాడు, హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. ఇక్కడ వాళ్ళ డాడ్ దగ్గర ఆడుకుంటున్నాడు అందరినీ చూస్తూ. అండ్ కాసేపు అయిన తర్వాత మేము అందరము డిన్నర్ చేసినాము. బ్రైటీ నార్మల్గా ఒక్కతుంటే అసలు తినదనమాట. పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటే కలిసి తింటూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా వాళ్ళతో పాటు అందరితో పాటు కలిసి తినడం కూడా నాకు మంచిగా అనిపించింది. బ్రైటీ ఈ సాటిస్ఫైడ్గా తినడము అనేది చాలా తక్కువ అనమాట. కొంచెమే తింటుంది. కొంచెం తిన్నా సాటిస్ఫైడ్గా తినాలి అనే ఉద్దేశంతో నేను ఉంటాను. తన చేతులతో తను తినాలి అనేసి. ఇక్కడ ఎవరైనా ఉంటే ఇట్లా అన్నలు ఉండేసరికి మంచిగా తిన్నది కాసేపు. అలా పిల్లలందరూ తిని సెటిల్ అయ్యేసరికి టైం పట్టింది. మమ్మీ ఆ రోజు వాళ్ళకి పప్పు, ఎక్కువ చిన్న పిల్లలందరూ పప్పు ఇష్టపడతారు కాబట్టి పప్పు, ఎగ్, ఇంకొక కర్రీ చేసిండే అనమాట. అండ్ బ్రైటీని ఏదో ఒక పనిలో బిజీ చేయడం కానివ్వండి, ఏదో ఒక వాటిలో బిజీ చేస్తేనే మనకు సెట్ అవుతుంది అనమాట. లేదంటే అల్లరి చేస్తే చాలా హడావిడి చేస్తూ ఉంటుంది. సో అట్లాంటి గేమ్స్ ఏమైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను ఈ సమ్మర్లో. కొంచెం ఆమె మైండ్ కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించేటట్టు, కొంచెం పిల్లలు మమ్మీకి హెల్ప్ చేసేటట్టు అట్లాంటివి ఆలోచిద్దాం అనుకుంటున్నాను. అలాంటివి ఏమైనా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి మేమందరం తిన్నాక అదే టైంకి మా మామయ్య వాళ్ళు వచ్చిండే అనమాట. సో చిన్న ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాము అనేసరికి మేమందరం తినేసి రెడీ అయ్యి కూర్చున్నాము. మామయ్య వాళ్ళు పాటలు పాడుతుంటే చిన్న వాక్యం చెప్పుండే అనమాట. మామయ్య ఇక్కడ అందరు పాటలు పాడుతున్నారు. కోటి కోటి స్తుతి ధన్యవాद, కోటి కోటి స్తుతి ధన్యవాद. యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం, ముదమార వసించునా హృదయాంతరంగమునా. ప్రేయర్తో ఈ డే ఇట్లా ఎండ్ అయిపోయింది అనమాట.